రిజల్ట్ తో మెగా అభిమానులను డిసప్పాయింట్ చేశాడు దర్శకుడు శంకర్. అందుకే ఈసారి నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడు బుచ్చిబాబు. మెగా దాహం తీరేలా RC16 ని డిజైన్ చేస్తున్నారట. ఉత్తరాంధ్ర నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో RC16 ఉంటుందని ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. అంతేకాదు ఉత్తరాంధ్రకు చెందిన కోడి రామ్మూర్తి నాయుడు బయోపిక్ తో ఈ సినిమా రూపొందనున్నదనే ప్రచారం కూడా జరుగుతుంది. కోడి రామ్మూర్తి మల్ల యోధుడిగా ఫేమస్. దీంతో RC16 కథ నేపథ్యం కుస్తీ బ్యాక్ డ్రాప్ అని ఊహిస్తున్నారు ఫ్యాన్స్. కానీ రీసెంట్ గా ఈ సినిమా క్రికెట్ ఆటను బేస్ చేసుకుని తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని కెమెరామెన్ రత్నవేల్ స్వయంగా రివీల్ చేశారు. అయితే కథారీత్యా ఇందులో 2 క్రీడలు కీలకంగా ఉంటాయట. ప్రథమార్థం అంతా క్రికెట్ నేపథ్యంలో కథ సాగుతుందట. ద్వితీయార్థంలో కుస్తీ కీలకంగా ఉంటుందట. అందుకే అటు కుస్తీ ఇటు క్రికెట్ కలిసొచ్చేలా పవర్ క్రికెట్ అనే టైటిల్ ను ఖరారు చేశారని సమాచారం. అసలు క్రికెట్ కుస్తీని బుచ్చిబాబు ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది పక్కన పెడితే ఒకే సినిమాలో 2 ఆటలు అనే కాన్సెప్ట్ తో ఫ్యాన్స్ అంచనాలు అమాంతం పెరిగాయి. ఒకవేళ ఇదే నిజమైతే చరణ్ కొట్టే సిక్సర్లకు ఫ్యాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది. చరణ్ పట్టే కుస్తీ పట్టుకి లెక్కలు మారుతాయి అని అనడంతో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. RC16 ఫస్ట్ లుక్ తో పాటు పవర్ క్రికెట్ టైటిల్ గ్లింప్స్ ను రామ్ చరణ్ పుట్టినరోజు మార్చి 27న అనౌన్స్ చేస్తారనే టాక్ వినిపిస్తుంది. ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్ కు పండగననే చెప్పొచ్చు.